వినుకొండ నియోజకవర్గం అభివృద్ధిని టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండలో రోడ్ల సమస్యను వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిష్కరించామని, అలాగే మంచినీరు, సాగునీరు సమస్య పరిష్కరించేందుకు వరికపూడిసెల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి కొందరు టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుందని, వాటిని ప్రజలెవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటున్న బొల్లా బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వినుకొండను దపదపాలుగా అభివృద్ధి పాదంలో తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అయితే రెండోసారి కూడా ఆయన మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. సార్, అసలు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా అయినాక ఎలాంటి అభివృద్ధి సాధించారు? అసలు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆ పాలనలో మేమందరం ఎమ్మెల్యేలు కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఒక్క పేదవాడు సంక్షేమాల ద్వారా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా మూలనున్న పెద్దామకు కూడా సీఎం గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ నేరుగా వాళ్ళ ఖాతాల్లో పడుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ప్రజలనే వాళ్ళు చాలా క్లారిటీగా స్పష్టంగా ఉన్నారు. మంచి పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఆ పాలనలో మేము మా వంతు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అద్భుతంగా వినుకొండ అభివృద్ధి జరుగుతుంది. ఒకవైపు మంచినీటి సమస్య పరిష్కారం చేశాం, ఒకవైపు స్టేడియం, ఒకవైపు గిరి ప్రదర్శన రోడ్డు, ఒకవైపు ఘాట్ రోడ్డు, ఒకవైపు పెద్ద హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్, ఒకవైపు అండర్ ప్రాసెస్ బ్రిడ్జి, ఒకవైపు స్టేడియం, ఇవన్నీ కూడా ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపాలిటీకి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే ఆయన అడ్డుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా కొంత మేరకు అయిపోయినాయి, ఇంకా కొంత జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఇంకా ఒక అవకాశం కావాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు భాగంగా ఆ సింగర చెరువు అక్కడి నుంచి మళ్ళా మినరల్ వాటర్ లైన్ వేయాలి. పెద్ద పైప్ లైన్స్తో రోజువారీ 2 పూటలు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని వినుకొండ నియోజకవర్గంలో మరి అన్ని విధాల బొల్లాపల్లి మండలంలో తాగునీరు సమస్య ఉంది. ఆ సమస్యకి పూర్తి పరిష్కారం వరికపూడిసెల. ఆ వరికపూడిసెల అన్ని అనుమతులు రావటం జరిగింది. ఆ అనుమతులు వచ్చాయి అన్ని విధాల. అది కూడా 1 ఇయర్లో పూర్తి అయింది. అది టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. పని జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా మంచి జరగాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం అయితే సచివాలయాలు తెచ్చింది, వాలంటీర్లు తెచ్చింది అన్ని పథకాలు అందించడానికి. ఇదంతా తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రతిపక్షాలు. అసలు దీని మీద మీరేమంటారు? ఏమండి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఇప్పుడు సంక్షేమం అంటే ఈ పథకాలన్నీ అందించడం సంక్షేమం. రైతు భరోసా కేంద్రం, గ్రామ పరిపాలనా కేంద్రం, హెల్త్ సెంటరు, మరి గోడౌన్స్, మరి అదేవిధంగా ఆ గ్రామాల్లో మంచి మంచి హై స్కూళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి గతంలో బందెల దుడ్డులా ఉంటాయి ఎన్ని చేయటం, ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. అన్ని గ్రామ పరిపాలనా కేంద్రాలు ఇవన్నీ కనపడుతుంటే అది అభివృద్ధిగా మనం అనుకోమా? ఇటు సంక్షేమం, మరి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పారు, ఆర్థిక మంత్రి గారు. ఒక ఎంపీ క్వశ్చన్ వేస్తే 2,70,000 కోట్లు సంక్షేమానికి నేరుగా రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది. అదేవిధంగా మన సచివాలయాలు వాటికి కలిపి మొత్తం 4 లక్షల కోట్లు ఆన్లైన్లో ఏ ఒక్కరికి సంబంధం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోనే. అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యపడదని చాలా స్పష్టంగా చెప్పారు. అది రిజర్వ్ బ్యాంకు సీప్ కూడా అది 100% జరిగిందని ముద్రేశాడు. ఇంతకంటే సంక్షేమం, అభివృద్ధి ఏ ప్రభుత్వం ఎవరు చేయనిది మన ప్రభుత్వం చేసింది. ఒకేసారి 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే. మనం చెప్పుకోవటం కాదు, అదర్ రాష్ట్రాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా
గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టే ఇనుకొండ ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా నియోజకవర్గ అభ్యర్థికి కట్టుబడి పనిచేస్తున్నాను, వాలంటరీ వ్యవస్థ తెచ్చి సచివాలయ వ్యవస్థ తెచ్చి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం అందించింది. ఖచ్చితంగా ఈ ఇనుకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎంపీ నేను గెలుస్తానని బొల్లా బ్రహ్మనాయుడు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ మహేష్తో అనిల్.